దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క దివ్యనామములో తండ్రి అయిన దేవదేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ పెంతెకోస్తు ఆదివారపు సమయమున మనందరిని కూడా తన పాదాల దగ్గరకు నడిపించిన దేవదేవునికి వేవేల స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. చేరవచ్చిన మీ అందరికి కూడా ప్రభునామమున శుభాలు, అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎండల్లో ఎలా ఉన్నారు? బాగా అలసిపోతున్నాం. అటు ఒక్కపోత వడపోత ఎక్కువగా ఉంటుంది. ఎక్కడికన్నా వెళ్ళి ప్రయాణం అయ్యే సమయంలో ఆ వేడి గాలంతా కూడా మన మీదే వీచినట్లుగా ఉంది. ఈరోజు ఎండంతా కూడా నా మీదే పోయిందని ఒక్కోసారి మనం బాధపడతా ఉంటాం. అయినప్పటికీ దేవాది దేవుడు ఎంత ఆయన అగ్ని వంటి వాడు, అలాగా మానవ జీవితానికి కావలసినటువంటి ఆహ్లాదాన్ని, ఆ చల్లదనాన్ని అనుగ్రహించేటువంటి చల్లని చేతులు కలిగిన వాడు అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క కృపహస్తం మనకింతవరకు తోడుగా ఉంచి మనల్ని విడువక ఎడబాయక దేవదేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అనుదినము ఉల్లాసముతో మన ప్రాణాలను తృప్తిపరుస్తూ ఉన్నాడు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అనేటువంటి గొప్ప వాక్కు ప్రకారముగా అలాంటి ఆ భాగ్యాన్ని దేవదేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క పాదాలను ఆశ్రయించినటువంటి ప్రతి ఒక్క జీవితంలో కూడా ప్రతి ఒక్కను కూడా దేవుడు ఒక నూతన సృష్టిగా ఆయన మార్చగలడు. ఈ లోకంలో ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా నూతన సృష్టిగా మార్చబడతారు. 1 కొరింథీ 5 ఉంటాడు, కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవి. కాబట్టి మనందరము నూతన సృష్టిగా చేయబడ్డాం. దేవుని యొక్క పిలుపు అందుకున్నటువంటి మనము ఆ పిలుపు మన జీవితాల్లో ఒక మరుపు కాకూడదు. దేవుణ్ణి మర్చిపోయేటువంటి ప్రజలుగా మనం ఏ కోశానా ఉండకూడదు. కాబట్టి ఆయన ఇచ్చిన మనకు సమయ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రతి ఆదివారం మనం దైవ సన్నిధిలో మనం కూడుకుంటూ దేవుని యొక్క పాదాలను ఆశ్రయిస్తూ ఆయనే మనకు సహాయకుడుగా, మన విమోచకుడుగా, మన జీవితాల్లో కావలసిన ప్రతి అవసరతను తీర్చేటువంటి దేవుడిగా ఉన్నాడనే నమ్మకముతో, విశ్వాసముతో మనం దేవుని యొక్క పాదాల చెంతకు పిలువబడ్డాం. గత ఆదివారం మనం దేని గురించి మనం ధ్యానం చేసుకున్నాం? ఎవరికైనా గుర్తుందా? అన్నీ గుర్తుంటాయి కానీ వాక్యం మాత్రం గుర్తుంటుంది. ఆరోహణం తర్వాత ఆదివారం గురించి, ఆ ఆరోహణం గురించి అనేకమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క ఆత్మ బలాన్ని మనం పొందుకున్నటువంటి వారంగా ఉన్నాం. ఈరోజు మనం పెంతెకోస్తు ఆదివారంలో మనం ప్రవేశించాం. మన ఈ కార్యక్రమంలో కానీ, మన పాటలు కానీ, మన ధ్యేయాలు, మన ఆశయాలు సమస్తమును కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే పూర్తిగా మనం పరిశుద్ధాత్ముడు మనలో నివసించినంతగా మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన మనలో నివసించి ఉన్నాడు అన్నటువంటి అనుభూతిని మనం కలిగి ఉంటున్నాం. అందుకని మనం ఆరాధనలో కానీ తర్వాత
ప్రారంభ గీతాల్లో కానీ హల్లెలూయా అనేటువంటి నినాదాలు మనం పలికి ఉన్నాం. కాబట్టి పెంతెకోస్తు అనేటువంటిది ఆరంభం అనేది ఈ దినమనే జరిగిన విషయాన్ని మనం గమనించాలి. ఆ పెంతెకోస్తు ఆదివారం నాడు ఏ రీతిగా పరిశుద్ధాత్మ దేవాది దేవుడు వారి మధ్యకు వచ్చి ఆ పరిశుద్ధ ఆత్మను దేవుడు కుమ్మరించి వారిని బలపరిచాడు. ఆనాటి నుండి ఆ పరిశుద్ధాత్ముడు ఆవరించబడినటువంటి సత్యాన్ని మనందరము కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి మానవ జీవితాల్లో పరిశుద్ధాత్మని యొక్క అనేకమైనటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఒక ఆయన అన్నాడు, ఆయా పరిశుద్ధాత్మ అంటే ఏమిటి అన్నాడు. పరిశుద్ధాత్మ అంటే ఏమిటి అని చెబితే, నీ జీవితాల్లో ఏదైనా గొప్ప కార్యం జరిగిందా అన్నా అంటే జరిగింది అన్నాడు. అదే పరిశుద్ధాత్మ. మన జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరగటానికి, అసాధ్యమైనవి సాధ్యము చేయబడటానికి, మనం అనేకమైన సమయంలో ఆపదల్లో శ్రమ ప్రమాదాల్లో ఉన్నప్పుడు దేవుడు మనలను తప్పించి కాపాడటమే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనకు తోడుగా నిలిచింది అన్నటువంటి సత్యాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు పునర్జీవింపజేసేటువంటి వాడు. సంగమనకు ప్రతి మానవ జీవితానికి పునర్జీవము అనేటువంటిది ఎంతో అవసరమనే విషయాన్ని మనము గమనించాలి. పునర్జీవం అంటే ఏమిటి? మార్చటం, ఒక నూతనమైన రూపాంతరంలోనికి మార్చబడటం. పునర్జీవం అనేటువంటిది జీవము లేనటువంటి వ్యక్తులుగా మనం జీవిస్తున్నప్పుడు, మనలో పరిశుద్ధాత్మ నివాసము చేయలేనటువంటి ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు, ఎప్పుడైతే దేవుని యందు మనం విశ్వాసం ఉంచుతామో ఆ విశ్వాసం వలన దేవుడు మనల్ని పునర్జీవింప చేయటానికి ఆయన గొప్ప దేవుడై ఉన్నాడనే సత్యాన్ని మనం గమనించాలి. కాబట్టి ప్రతి మానవ జీవితంలో జీవితాలను మార్చేవాడు, ఆయన కుటుంబాలను మార్చుతాడు, హృదయాలను మారుస్తాడు. ప్రతిది కూడా ఆయన నూతనమైనముగా చేస్తాడు. ఒక్కోసారి మన జీవితాల్లో మనకి ఎదురుగాలి వేస్తూ ఉంటుంది, అంతేగా? ఎదురుగాలి వేస్తూ ఉంటుంది. ఎదురుగాలి వీస్తున్నప్పుడు మనము ఎంతగానో అలలాడిపోతూ ఉంటాం. అలాంటి సమయంలో బ్రతుకు బండి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. సతమతమైపోతూ ఉంటాం, ఆందోళన పడుతూ ఉంటాం. అప్పుడే దేవదేవుడు మన పట్ల ఆయన మనకు తోడుగా ఉండి మనకు ఆయన వాలుగాలిని వీచింపజేస్తాడు. ఆ వాలుగాలిని ఆయన వీచింపచేస్తూ ఉంటాడు. ఎదురుగాలి ప్రయాణము చాలా కష్టముగా ఉంటుంది. అయినప్పటికీ కూడా దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు, ఆయన వెంబడించిన ప్రజలుగా ఉంటే ఆ వాలుగాలి ఎప్పుడు కూడా మనకు అనుగ్రహించబడుతుందనే సత్యాన్ని మనందరము కూడా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే దేవాది దేవుడు ఆయన పునర్జీవింప చేయగలిగిన వాడు. సృష్టి యందు తన మహాశక్తి చేత నిరాకారంగా ఉన్నటువంటి ఆ సృష్టిని ఆకారముగా ఆయన మార్చటానికి, శూన్యతను సాకారముగా మార్చటానికి, సాఫల్యతలోనికి మార్చటానికి ఆయన పరిశుద్ధాత్మ దేవాది దేవుడిగా ఎట్లు మనకు తోడుగా ఉన్నాడో అన్న సత్యాన్ని మనందరం కూడా కాబట్టి మనం పాత నిబంధన వాక్య భాగములో దేవుని నుండి మానవుడు దూరముగా పారిపోయి ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మానవుడు ఏం చేశాడు? దేవుని నుండి
దూరముగా ఎందుకు పారిపోయాడు? ఏదో అవిధేయత, దేవుడంటే లెక్క పత్రం లేనటువంటి విధానము, ఆయన ఆజ్ఞలకు లోపడటం, చేయమన్న పని చేయకపోవటం, చేయొద్దన్న పని ఆ పనికి పూనుకోవటం. అందుకనే అలాగా అవిధేయతగా మిగిలిపోయిన సందర్భంలో దూరంగా పారిపోయినటువంటి వేళ పతనుడైనటువంటి మానవుని కూడా దేవుడు ఏం చేశాడు? వెంటాడుతూ వెదిగినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తాము. ఆ వెదిగినటువంటి దేవాది దేవుడు ఎవరైతే అవిధేయతగా మిగిలిపోయి ఉన్నాడో ఆ వ్యక్తి ఆదాము అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆత్మ పతనుడైనటువంటి మానవుని కూడా వెతుకుతుంది, రక్షిస్తుంది. విడుదల విమోచన కలుగు చేయటానికి ఆయన ఎప్పుడు కూడా గొప్ప దేవుడై ఉన్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్య ప్రకారముగా మనం జ్ఞాపకం చేసుకుంటే, మగమగలాడు దీపమును కాపాడుటయు, ఆరిపోయిన ఒత్తిని తిరిగి ముట్టించుటయు పరిశుద్ధాత్ముని యొక్క పని. మగమగలాడుచున్న దీపమును ఏం చేస్తాడంట? కాపాడుతాడు. ఆరిపోయినటువంటి ఒత్తిని తిరిగి ముట్టిస్తాడు. మానవుడు ఆర్పేవాడుగా ఉంటాడు, దీపాలు ఆర్పేవాడుగా, జీవితాలను ఆర్పేవాడుగా ఉంటాడు. కానీ దేవుడైతే వెలిగించేటువంటి వాడుగా ఉంటాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనంలో మీరు చూసినట్లయితే, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండేది కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. ఈ మాట బాప్తిసమిచ్చు యోహాను గురించి చెప్పబడింది. అతడు ఎలాంటి వాడంట? మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. ఎప్పుడు కూడా భగభగ ప్రజ్వలించబడేటువంటి కాంతివంతమైన ఒక దీపముగా ఎల్లప్పుడూ కూడా ప్రకాశింప చేయుచూ ఉన్నాడు. ఎప్పుడు కూడా ప్రకాశించేటువంటి వాడు. సూర్యుడు ఆ రీతిగా అస్తమించి మరలా ఎట్లా ఉదయిస్తాడో అలాంటి సందర్భాల్లో కొంత గ్యాప్ అనేటువంటిది, ఆ వెలుగు కొంత గ్యాప్ అనేది కలుగుతుంది. కానీ ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రకారముగా అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి అని వాక్యం తెలియజేస్తాం. బాయ్. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మరి యోహాను యొక్క వెలుగులో అనేక మంది కూడా జీవించారు. ఆయన మారు మనసు గురించి ప్రకటించినప్పుడు ఎంతోమంది పాప క్షమాపణ నిమిత్తము పశ్చాత్తాపడుతూ మారు మనసు పొంది బాప్తిసాలు తీసుకున్నారు. అలాంటి సందర్భాలలో కదా అలాగా ప్రకాశిస్తూ వెలిగించబడినటువంటి ఆ దీపము, యోహాను అనేటువంటి బాప్తిసమిచ్చు దేహము, ఆ దీపము ప్రజ్వలిస్తూ ప్రకాశిస్తున్నటువంటి దీపముగా ఉన్నది. అయితే అనుకోని రీతిగా అతని యొక్క ఆ జీవితం అనేటువంటి ఒత్తి దగ్ధమైంది. అతని జీవితం అనే ఒత్తి ఏమైంది? దగ్ధమైపోయింది. చాలామంది అతని యొక్క దీపము ఆరిపోయింది అని అనుకున్నారు. కానీ దేవుని యొక్క వాక్య ప్రకారము ఆరిపోయిన దీపమును వెలిగించువాడు దేవుడే. కీర్తనాకారుడు ఏమన్నాడు? నా దీపమును వెలిగించువాడవు నీవే, నా చీకటిని వెలుగుగా నీవు చేయుదువు. దేవునికి ఉన్న గొప్ప అద్భుతం, ఆశ్చర్యకరమైన విషయం. నా దీపమును వెలిగించువాడు నీవే. అప్పటి కాలాల్లో దీపాలు అవి చమురు పోస్తేనే, నిత్యము చమురు పోస్తూ ఉంటేనే వెలిగించబడటానికి కారణమై ఉంటాయి. ఆ చమురు లేకపోతేగా చీకటిలోనికి వెళ్ళిపోయింది మరలా బుద్ధేని కన్యకలు.
చమురు సిద్ధపరచుకున్నటువంటి కన్యకలు పెళ్లి కుమారునితో పాటు లోపలికి వెళ్ళారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మానవ జీవితాలను వెలిగించేవాడు, ఆరిపోయినటువంటి దీపాలను వెలిగించేవాడు దేవుడే అన్న సత్యాన్ని మనందరము జ్ఞాపకం చేసుకుందాం. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశులను బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపదచిన బలమైన దేవుడు వెలుపదచిన బలమైన దేవుడు యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమై యెహోవా. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము అన్నాడు. ఏమన్నాడు? నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. క్రీస్తు ప్రభువారు పైకి వెళ్ళిన తర్వాత ఆయన దృష్టుడుగా మరి గైరు హాజరైనటువంటి కాలమందు సహా తన శిష్యుల కొరకు తన శిష్యుల ఎడల తన పనిని కొనసాగించుటకు అందుకోసము వాళ్ళ కోసము ప్రార్థన చేసినప్పుడు ఒక ఆదరణకర్తను దేవుడు వారి కోసం పంపించిన విషయాన్ని మనందరము కూడా గమనించాలి. ఆ ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు ఏమి చేస్తాడో ఆ పనే చేస్తాడు. యేసు ప్రభు కాలములో ఆయన చేసినటువంటి పనులు ఏ రీతిగా చేశాడో ఆయన అలా గొప్ప కార్యాలు ఈ ఆదరణకర్తగా ఉండి మానవ జీవితం కోసం ఆ గొప్ప కార్యాలు చేస్తాడని వాక్యం మనకు తెలియజేస్తాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పెంతెకోస్తు దినమున దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి వచ్చింది. జీవము లేని వారుగా బ్రతుకుతున్నప్పుడు, నిరీక్షణ లేనటువంటి ప్రజలుగా జీవిస్తూ ఉన్నప్పుడు, హృదయం అంతా కూడా ఆందోళనతో గడుపుతూ ఉన్న సందర్భంలో, ఒక నిశ్చయత లేనప్పుడు ఎట్లా అడుగులు వేసి ముందుకు వెళ్ళాలా, దేవుని యొక్క సువార్త పరిచయాన్ని ఏ రీతిగా ముందుకు జరిగించాలా అన్నటువంటి ఆలోచనలతో సహా వాళ్ళు అక్కడ మేడగదిలో 120 మంది భక్తుల సమూహము కూడుకొని ఉన్నారు. అందుకని మీరు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో చూస్తే మొదటి వచనం, పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించుకొన్నది, అన్ని భాషలతో మాట్లాడారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మేడగదిలో 120 మంది భక్తుల సమూహము కూడుకొని ఉన్నటువంటి వేళలో వాళ్ళ జీవితాల్లో 3 విషయాలు జరిగినాయి. ఒకటి వినబడింది. ఏమిటది? శబ్దము. ఒక బలమైనటువంటి గాలి వంటి ఒక శబ్దము వచ్చింది అక్కడ. ఒకటి వినబడింది, అది శబ్దము. రెండవది కనబడింది. ఏమిటది? అగ్ని జ్వాల. మూడవదిగా పరిశుద్ధాత్మ కార్యము అక్కడ వారి జీవితంలో జరిగింది.
ఎప్పుడైతే కూడా ముచ్చటగా ఈ 3 కార్యాలు వారి జీవితాల్లో ఆవరించి ఉన్నాయో, పరిశుద్ధాత్ముడు వారిలో ఆవరించినప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడారు. అంటే వారు పరిశుద్ధాత్మలో తన్మలైపోయారు. కేవలం పరిశుద్ధాత్మ అనేటువంటిది ఏదో ఆ సంఘానికి మరొక సంఘానికి అనేటువంటిది కాదు, కానీ పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరిలో కూడా ఆయన పనిచేస్తాడు అన్న విషయం మనందరము కూడా గమనించాలి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? నీలో నాలో ఆయన పనిచేస్తాడు, మనలను ఆవరిస్తాడు, ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనలను నడిపిస్తాడు. అందుకని మనం పాత నిబంధన పాఠములు 50 గ్రంథము 2వ అధ్యాయం మనం 28వ వచనం, నేను సర్వజనుల మీద నా ఆత్మను కొమ్మరింతును. చూడండి, ఏ భేదము లేకుండా, తనమన లేకుండా సర్వజనుల మీద నా ఆత్మను కొమ్మరింతును. కాబట్టి తర్వాత ఏమన్నాడు? మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనలు చెబుతారు, మీ ముసలివారు కళ్ళగంటారు, మీ యవనులు దర్శనములు చూస్తారు. నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరిస్తారు. చివరి వాక్యములో ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేసే వారందరూ కూడా రక్షింపబడతారు. ఆమేన్. కాబట్టి దేవుడు సర్వజనుల మీద తన ఆత్మను ఆయన కుమ్మరించుటకు గొప్ప దేవుడై ఉన్నాడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. నీలోను నాలోను దేవుని యొక్క ఆత్మ ఉన్నది. ఆ ఆత్మావేశముతోనే, ఆ పరిశుద్ధాత్మావేశముతోనే ఆయన మనలను నడిపిస్తూ ఉన్నాడు కదా. 120 మంది భక్తుల సమూహం మేడ మీద ఆ పరిశుద్ధాత్మ రాకముందు ఒట్టివారిగా ఉన్నారు, నిరాశ్రయులుగా ఉన్నారు, వాళ్ళు పిరికివారుగా ఉన్నారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వాళ్ళని ఆవరించిందో పిరికివారు యోధులైపోయారు. వాళ్ళు మేడగదిని దిగి వచ్చి ఈ లోకమంతటా కూడా దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించగలిగారు. మునుపు అనేకమైన పరిస్థితుల్లో భయపడినటువంటి వారు ఇప్పుడు ధైర్యముగా ఉండి దేవుని యొక్క వాక్కును వాళ్ళు ప్రకటించారు అన్న సత్యాన్ని మనము వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తాం. కాబట్టి ఇలాగా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన దర్శించి తన ఆత్మను మనలో ఉంచి మనలను బలపరిచేటువంటి దేవుడిగా ఉంటాడు. అక్కడ మధ్యలో ఒక వాక్యం రాయబడి ఉంది, ఆ మహాభయంకరమైన యెహోవా దినము రాకమునుపే. ఆ భయంకరమైనటువంటి ఆ దినము రాకముందే మనల్ని మనం సిద్ధపరచుకోవటం, ఆయత్తపడటం, ప్రార్థన జీవితంతో మెలుగుగా ఉండి ప్రార్థన చేయటం అనేది మనకెంతో అవసరమని నేను తెలియజేస్తున్నాను. నేటి కాలంలో దేవుని యొక్క వాక్యాన్ని ఈ సమయంలో మనం వింటున్నటువంటి మనం ఆయత్తపడకపోతే, తగిన రీతిగా మనం సిద్ధపడకపోతే, మన జీవితాల్లో మెలకువ మరి కలిగి ఉండలేకపోతే, ఎప్పుడు ఏ సమయంలో ఏ ఉపద్రవం వచ్చి పడుతుందో, ఏ విపత్తులు ప్రకృతిగా వచ్చి పడతాయో మనకైతే మాత్రము తెలియదు. గతంలో నేను ఒక న్యూస్ చూసినప్పుడు ఆ న్యూస్లో ఏముందంటే, ఆకాశంలో ఉన్న మేఘాలు ఒక 20 కిలోమీటర్ల దూరము విస్తరిస్తాయంట. కానీ ఒక రాకాసి మేఘం అనేది అది కేంద్రీకృతమై ఉందంట. అది కేంద్రీకృతమై దాదాపు 3000 కిలోమీటర్లు ఆ రాకాసి మేఘము నల్లగా పైన ఆవరించి ఉందంట. అయితే దాని ప్రభావం అనేది ఎప్పుడు చూపుతుందో, ఎలా చూపుతుందో, ఏ ప్రాంతం మీద చూపుతుందో మనకు తెలియదు.
అలాగా భయంకరమైన ప్రళయాల్లాగా గాలి తుఫానులు చెలరేగినప్పుడు, ఏదో మనం ఒక తుఫాను విన్నాం, లైలా తుఫాను. లైలా అంటే అర్థం ఏంటంటే చీకటి అన్నమాట, చీకటి. అట్లాగే ఆ లైలా అనే దానికి అర్థం చీకటి ఎట్లా ఉందో, ఆ తుఫాను వాటిల్లినటువంటి ప్రాంతంలో ప్రజలు కానీ సమస్తమును కూడా ఆ చీకటి పరిస్థితుల్లో మగ్గిపోయారు. తుఫానికి అన్నీ కొట్టిపోతుంటే అక్కడ వెలిగే ఉంటుంది, అంతా చీకటిగానే ఉంటుంది. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజల్లో ఎప్పుడు కూడా చీకటి ఉండనీయడు. ఎందుకంటే మనలో ఏముంది? దేవుని యొక్క ఆత్మ అనేటువంటి వెలుగు ఉంది. కాబట్టి మనం చీకటి పరిస్థితుల్లోనికి వాటిల్లకుండా దేవుడు మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతానే ఉంటాడు అన్నటువంటి సత్యాన్ని మీ అందరికీ నేను తెలియజేసుకున్నాను. కాబట్టి ఈ పెంతెకోస్తు అనగా పరిశుద్ధాత్మ దినమున, ఈ దినమున సంఘము ఆ రీతిగా ఆవరించబడి ఉన్నది. ఆత్మవరాన్ని పొందినటువంటి విషయాన్ని మనందరము కూడా జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి పూర్వకాలంలో ఈ యొక్క పెంతెకోస్తు యొక్క అనుభవము పూర్వకాలంలోనే ఉంది. అప్పుడు పస్కా పండుగ తర్వాత 50 దినాలకి 50 దినములకు యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణ కార్యం ఏ రీతిగా జరిగిందో, ఆ శిలువ కార్యము జరిగినటువంటి తర్వాత 50 రోజులకు ఈ యొక్క పరిశుద్ధాత్మ పండుగ అనేటువంటిది ఆచరించడం జరిగింది. ఆ పండుగ నిమిత్తం అనేక మంది దూర ప్రాంతాల నుంచి ఆయా రాజ్యాలు కూడా దేశాలు కూడా ఆ పెంతెకోస్తు పండుగలో పాల్గొని మరి ఏ రీతిగా సంఘము ఆ ప్రభావం కలిగి ఉన్నదో వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా చూడగలిగి ఉన్నారు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు లేనిదే వర్షము లేని పైరు చందంబే కదా అది అని వేతాల జాన్ గారు పాట పాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ లేనిది వేదగామ పఠనము గాదది, వేదగామ పఠనము గాదది. పరబోధకముల వార్తితమైన పనులు జీవరాకితములై యానుభవము దానివైయుండు. పరిశుద్ధాత్మను గోరుమో జీవమాయేసు, జీవమాయేసు ప్రభు నీ పేరట. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ లేనిదే వర్షము లేని పైరు చందంబే కదా అది. ఏదైనా కూడా కర్షకుడు తన కృత్రిమ ప్రభావముతో వర్షాన్ని రప్పింపగలడా? లేడు. ప్రకృతి ద్వారా కురిసిన వర్షమే పంట పొలాలకి ఎంతో బలవర్ధకమైనటువంటి పోషణ. కృత్రిమంగా అంటే ప్రకృతి కాకుండా కృత్రిమంగా తన చిత్తానుసారముగా ప్రయోగాలు చేసి కురిసేటువంటి సందర్భము ఏమాత్రము కూడా ఉండదు. మే నెల ఆఖరు వస్తుంది, గత మే నెలలో కురిసేసింది ఇప్పటికే చాలా. వ్యవసాయం సేద్యం చేసుకున్నారు, దుక్కులు దున్నేశారు. కానీ ఋతుపవనాలు ప్రవేశించిన కొద్దిగా వర్షాలు కొరటం మందగించడం అనేది చెబుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ గత కొన్ని సంవత్సరాల క్రితం నెల్లూరులో ఉన్నటువంటి రాడార్ అనేటువంటి కేంద్రం ద్వారా అప్పుడు వర్షాలు లేకపోయిన సందర్భంలో ఆ రాడార్ను ప్రయోగించి అది ఆ మేఘాలకు ఆకర్షణ చూపించారు. కానీ
ఆ రాడార్ దగ్గరికి మేఘాలు వచ్చిన దాఖలు లేవు, కురిసిన దాఖలు, వాన కురిసిన దాఖలు అంతకంటే లేవు. అందుకనే కృత్రిమము ప్రకృతితో సమముగా చేయబడదు. పరిశుద్ధాత్ముడు లేకపోతే వర్షము లేని పైరు ఎట్లాగా ఉంటుందో అట్లాగే మానవ జీవితము కూడా ఈ రీతిగానే ఉంటుందని దేవుని వాక్యం మనకు తెలియజేస్తాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మన జీవితాల్లో ఎల్లవేళలా ఆయన కురిపించడానికి గొప్ప దేవుడై ఉన్నాడు. మనలో పరిశుద్ధాత్మ నివసించుతూ ఉన్నదా? పరిశుద్ధాత్మ శక్తి మనలను మరి ఆవరించాలంటే, మనలో నిలిచి ఉండాలంటే, మన విశ్వాస జీవితము ద్వారా నూతన సృష్టిగా చేయబడాలంటే ఆ పరిశుద్ధాత్మని అనుభవాలను మన హృదయాలలో మరి స్వీకరించవలసినటువంటి అవసరత ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. పత్రికా పాఠంలో మనం గమనించినట్లయితే అక్కడ అనేకమైన విషయాలు దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఆ చివరి 14వ వచనం చూడమ్మా. మనుషుని మాయోపాయాల చేత వంచనతో గాలికి కొట్టుకొని పోవునట్లు ప్రతి ఉపదేశమునకు ఇటు అటు తొలగిపోక చాలు. కాబట్టి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె అన్ని విషయములలో ఆయనలాగా మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తా ఉన్నది. నేను మానవుడు ఆ రీతిగా ఉపదేశాలకు కానీ దేవుని యొక్క వాక్యం ప్రకటించే విధానములకు కానీ అనేక మందిని తప్పుదోవ పట్టించే పరిస్థితులు ఉంటున్నాయి. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూపి ప్రజలను ఈ రీతిగా ఆకర్షించుకునే పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి. గాలికి కొట్టుకొని పోవునట్లు అటు ఇటు పోక, గాలి వచ్చిందనుకోండి, మన ఇంటి దగ్గర వస్తువులు అటు ఒకటి పోతుంది, ఇటు ఒకటి పోతుంది, చల్లా చెదురైపోతూ ఉంటాయి. అట్లాగే అలాంటి కల్పనా కథలు, ఉపదేశాలు ఆ రీతిగా మన హృదయము చల్లా చెదురైపోకుండా చూసుకొనవలసినటువంటి అవసరత మనకుంది. ఏది ఏమైనా పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి ఆయన కృపలో మనం జీవిస్తూ ఆయన ఎడల నమ్మిక విశ్వాసం ఉంచి ఆయన ఎడల మనం ప్రేమ కలిగి జీవించేటువంటి వారంగా సిద్ధపడవలసిందిగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుతున్నాను అని వాక్యంలో తెలియజేస్తున్నాడు. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉంటారని లోకా 24:49లో తెలియజేస్తున్నాడు. మీ మీదకి పైనుండి శక్తి మీరు పొందు వరకు ఎక్కడ ఉంటారంట? వాళ్ళు పట్టణములోనే నిలిచి ఉంటారు. ఆ పైనుండి శక్తి వచ్చే వరకు వారు పట్టణంలో నిలిచి ఉంటారు. ఒక్క అడుగు ముందుకు వేయలేరు, ఏమి కూడా చేయలేరు, ఏ సాహసము చేయలేరు, వారి జీవితాల్లో గొప్ప కార్యములు చేయలేరు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు పైనుండి దిగి వస్తేనే తప్ప ఏది కూడా చేయలేరు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంఘములో మనం కూడుకొనుచున్నప్పుడు పరిశుద్ధాత్ముని కొరకు మనం కనిపెట్టుకోవాలా, ప్రార్థనతో ఎదురు చూడాలా. జీవము ఉద్యమము కలిగి, శక్తి కలిగి, భక్తి కలిగి ఆయన ఆలయములో మనందరం కూడా ఒక దృఢమైన విశ్వాసముతో, విధేయతతో ఆయనను మనము అనుసరించవలసిన వారమైంది. విశ్వాసి జీవితంలో 2 విధములైన ఆధ్యాత్మ శక్తులు ఉన్నాయి. ఒకటి ప్రభు అయిన యేసుక్రీస్తునందు తన విశ్వాసం ద్వారా పొందుకునేటువంటిది. తన విశ్వాసము ద్వారా ప్రతి ఒక్కరు కూడా పొందుకునేటువంటిది ఒక శక్తి. అది అంతరంగములో ఊరేడి ఒక నీటి బుగ్గ. ఆ జలము నీటి బుగ్గ ఎప్పుడు ఊరతానే ఉంటుంది. విన్నారా? ఎప్పుడు ఊరతానే ఉంటుంది. అట్లాగే దేవుని యొక్క శక్తిని ఆయన ఆత్మ మనలో నింపబడినప్పుడు
ఆవరించబడతాం, మనం ఉజ్జీవంతో నింపబడతాం. అప్పుడు మన హృదయాల నుంచి ఆ నీటి బొగ్గ ఊరతా ఉంటుంది. వాక్శక్తి కానీ, వాక్యం ప్రకటించడం కానీ, ప్రార్థన చేయటము కానీ, ప్రతీది కూడా ఒక నీటి బొగ్గగా ఉండగలదు. సెకండ్ పాయింట్ ఏమిటంటే అది పైనుండి వస్తుంది. ఇది మానవ ప్రయత్నం వలన, మానవ చిత్తశక్తి వలన జరిగేటువంటిది కాదు. ఈ శక్తి ఎక్కడి నుంచి రావాలంట? ఎక్కడి నుంచి? పైనుండి రావాలా. అందుకని యేసుప్రభు వారు ఏమన్నాడు? నేను పైనుండి వాడను, మీరు క్రింద నుండేటువంటి వాడు. అందుకని మనం ప్రార్థన చేస్తూ చేతులు అట్లా చాపుతాం, చేతులైతే దేవుణ్ణి మనం వేడుకుంటాం ప్రార్థన ద్వారా. అయా పరమ తండ్రి, ఆకాశములో ఆశీనుడై దేవా అని ఆయన్ని మనం ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ఆయన పైన ఉన్నటువంటి వాడు, మనము ఈ భూమి మీద ఉన్నటువంటి వాడు. అలాంటి సందర్భంలో ఆ పరిశుద్ధాత్ముడే మనందరి కొరకు విమోచించడానికి, జీవితంలో ఒక ప్రతిఫలాన్ని కలిగి ఉండటానికి, గొప్ప ఆశీర్వాదాలను ఆయన మనకు అనుగ్రహించడానికి గొప్ప దేవుడై ఉన్నాడనే సత్యాన్ని మీ అందరికీ నేను తెలియజేసుకున్నాను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చివరిగా మనం యోహాను సువార్తలో 14-15 నుంచి మనం చదువుకొని ఉన్నాం. అక్కడ యేసుక్రీస్తు వారు తన శిష్యులకు హితోపదేశాన్ని చేస్తూ ఆదరణ వాక్యాలు తెలియజేస్తున్నాడు. వారు విడువబడినప్పటికి కూడా వారికి ఎవరు తోడుగా ఉన్నాడు? పరిశుద్ధాత్ముడు, ఆదరణకర్త, సత్యస్వరూపమైన ఆత్మ ఎల్లప్పుడూ కూడా వారికి నిత్యము తోడుగానే ఉంటుంది. ఆ ఆదరణకర్త ఎప్పుడు సమీపంగా ఉంటాడు, సహాయకుడుగా ఉంటాడు, ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటాడు. అందుకని ఆ ఆదరణకర్త శిష్యుల కొరకు, మన కొరకు ఆయన అనుగ్రహించాడన్న సత్యాన్ని మా అందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి పరలోకానికి ప్రభు ఆరోహణమైనప్పటికీ కూడా మన దగ్గర ఎవరున్నారు? ఆదరణకర్త ఉన్నాడు. ఆయనకు మరొక పేరు సత్యస్వరూపమైన ఆత్మ మనకు తోడుగా ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మా అందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ, సంఘం మీదకి పరిశుద్ధాత్మ దిగివచ్చినటువంటి ఈ రోజున మన హృదయాల్లోనే ఆత్మ నింపబడింది అన్నటువంటి సత్యముతో మా అందరం కూడా ఏకీభవించడానికి సిద్ధపడవలసిందిగా మీ అందరికీ మనం చేస్తున్నాం. దేవుడి కొద్ది వాక్యమును దీవించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయాలకి, తలంపులకు తోడుగా ఉండుగాక. ఆమేన్.